హలో నమస్తే. వెల్కమ్ టు చిట్టి ఫిల్మ్ బ్లాగ్స్. ఇవాళ పెద్ద షాకింగ్ అండి. యూట్యూబ్ వాళ్ళైతే మనకి బెస్ట్ కాదు వరస్ట్ అప్డేట్ ఇచ్చారు. అది ఏంటంటే 500 సబ్స్క్రైబర్స్, 3000 వాచ్ అవర్స్, ఇంకా గోవిందా ఏంటని ఎట్లా అంటారంటే మార్చ్ 1 దగ్గర నుంచి మొత్తం మార్చేశారు. 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 4000 వాచ్ అవర్స్ లేదా 10 మిలియన్స్ వ్యూస్. ఇదొక్కటే వాళ్ళు పెట్టింది. అండ్ సెకండరీ వచ్చేటప్పటికల్లా నిన్న నేను చెప్పినట్టు ట్రెండింగ్ టాపిక్స్ అనేది ఎట్లాగా రీల్స్ సెట్ చేశారు మీరు అని చెప్పాం కదా. ఆ ట్రెండింగ్స్ అనేది ఎట్లా అయింది అని విత్ ప్రూఫ్స్ చూపిస్తున్నాను. ప్రతి ఒక్కటి చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు. ఇంతవరకు చూసంటే మీకు నచ్చింది అనుకుంటున్నాను. పక్కన మీకు తమ్నైల్లో స్కోర్ అవుతుంది చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ ఇది చూడండి. ఇప్పుడు చూపిస్తున్నాను చూసారా, పైన మీకు 25 సబ్స్క్రైబర్స్ రాత్రి పెట్టింది. దాని తర్వాత ఈ రాత్రి ఓపెన్ చేసిన వీడియో అనమాట ఇది. ఈ వీడియో ఓపెన్ చేసిన తర్వాత 3 వీక్స్ అప్పటికే వచ్చినాయి. 4 వీడియోస్ పెట్టాను. కానీ సెకండ్ వీడియో మాత్రం మెమ్మటినే 346 వ్యూస్ పోయినాయి. 1 సబ్స్క్రైబర్ వచ్చేసారు. అది కూడా కొత్త ఛానల్కి 346 అంటే అంత ఈజీ కాదు. అది మనం ట్రెండింగ్ టాపిక్ పెట్టుకుంటేనే, ఇట్లా చేస్తేనే మీకు ట్రెండింగ్ అనేది వస్తుంది. అండ్ తర్వాత ఇవాళ మార్నింగ్ చూస్తే 21 సబ్స్క్రైబర్లు వచ్చారు. మనం సబ్స్క్రైబర్లు ఎలా అని కాదు, ఇట్లా ఒకటి మీరు కాపీ చేసుకొని ఫస్ట్ మీకు వైటీ స్టూడియో అనేది తెలియని వాళ్ళకు కూడా చెప్తాను. మీకు ప్లే స్టోర్లో నుంచి వైటీ స్టూడియో అని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు మొత్తం డాష్ బోర్డ్ కనబడుతుంది. పైన 25 సబ్స్క్రైబర్స్ కనబడుతున్నారు చూసారా, అలా 25 సబ్స్క్రైబర్లు మీకు ఎక్కడైతే కనపడుతున్నారో దాంట్లో ఫస్ట్ మీరు చేయాల్సిన సెట్టింగ్స్ ఏంటంటే, మీ నేమ్ సెట్టింగ్స్, నోటిఫికేషన్, పుషప్ సెట్టింగ్స్ కావాలా అంటే మీకు అందరికీ వెళ్ళాలా, అనాలిసిస్, పాలసీ, ఎర్న్ అన్నీ మీకు కనిపించాలి అనుకుంటే అన్నీ రైట్లో ఉండాలి. ఇప్పుడు నేను ఎట్లా పెట్టానో అట్లాగే ఉండి. కామెంట్స్ మాత్రం ఆల్ నొక్కండి. ఆల్ నొక్కితే ప్రతి ఒక్క కామెంట్ వస్తుంది అనమాట. అదే మీరు పెట్టుకోకపోతే కామెంట్ అయితే రాదు. ఓకేనా. ఇక్కడైతే సెట్టింగ్స్ అయితే ప్రస్తుతానికి అయిపోయినాయి. ఇప్పుడు మీరు బ్యాక్కి వెళ్ళండి. పర్మిషన్స్ కూడా మీకు చూసుకోండి ఒకసారి. పర్మిషన్స్ అంటే ఎలాగంటే, ఓనర్ నేను ఒక్కడిని కాబట్టి, నాది కాబట్టి నేను ఒక్కడినే ఉండాలి. ఇంకా వేరే పర్సన్ని యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకా మీకు సర్వే అనేది మనకు ఇష్టమైతే మనం చేసుకోవచ్చు, లేకపోతే లేదు. అది సర్వీస్ అంటారు. 45 డేస్కి ఎట్లా ఉంది యూట్యూబ్ అని చెప్పేసి యూట్యూబ్ వాళ్ళు వాళ్ళ ఫీడ్బ్యాక్ కోసం సర్వే చేస్తారనమాట. అది మనం చేసుకోవచ్చు. ఎపిసోడ్స్ వన్స్ డిజైన్స్ అంటే బ్లాక్ కావాలా, వైట్ కావాలా అనేది మీకు అక్కడ చెప్తారనమాట. బ్లాక్ అంటే బ్లాక్ వస్తుంది ఇట్లాగా, వైట్ కావాలంటే వైట్ వస్తుంది. ఇలా చూసుకోండి. అండ్ తర్వాత వచ్చేటప్పటికల్లా మీకు సెట్టింగ్స్ చేసుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఇది డెస్క్టాప్ ఫోటో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఆ నేమ్ ఫోటో అంటే మీకు ఫోటో 1270x56 568 సైజు ఒకటే పడుతుంది. కింద ఫోటో ఇంకా మీ ఇష్టం, ఏది కావాలంటే అది మార్చుకోవచ్చు. నేమ్ కూడా ఎడిట్ పక్కన పెట్టి మార్చుకోవచ్చు. ప్రతి ఒక్కటి మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను. నేను ఐఆమ్ డెవిల్ అని పెట్టుకుంటున్నాను. అట్లా మీ నేమ్, మీకు ఇష్టమైన నేమ్ ఏదైనా సరే, డిస్క్రిప్షన్ నేమ్ ఏది కావాలంటే, లింక్ ఇప్పుడు యూట్యూబ్ లింక్ ఉంది, లేకపోతే ఫేస్బుక్ లింక్ ఉంది, ఏ లింక్ అయినా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు వైటీ స్టూడియోలో. ఇది వైటీ స్టూడియోలో ప్రతి ఒక్కటి పెడుతున్నాను, ఏ ఒక్కటి మీరు స్కిప్ చేయొద్దు. అండ్ హోమ్ ట్యాబ్ అంటే మన ఫ్రంట్లో మనం ఎట్లాగ వెళ్ళాలంటే అట్లాగా. ఇక్కడ 0 వ్యూస్ అని చూపిస్తుంది. ప్రస్తుతానికి అప్డేట్ అవ్వలేదు. ఇది అప్డేట్ ఎంత చూపిస్తుంది. కింద చేసుకుంటే మీకు రియల్ టైం అని చెప్పి చూస్తున్నారా. ప్రస్తుతానికి ఈ 24 గంటల్లో 592 మంది మన వ్యూస్ చూశారు. కొత్త ఛానల్ వాళ్ళు 592 మంది చూసారంటే మీకు అర్థమవుతుంది కదా ఎలాంటి ట్రెండింగ్ టాపిక్స్ తీసుకున్నాము. అండ్ కంటెంట్ చూసుకుంటే 0 వ్యూస్ మొత్తం ఇట్లా చూపిస్తారు. అంటే వీడియో ఓవర్ వ్యూ అన్నీ ఇక్కడ కనపడతాయి అన్నమాట. నేను చూపించే ప్రకారంగా క్లారిటీగా చెక్ చేసుకోండి. నెక్స్ట్ యూనిక్ సబ్స్క్రైబర్స్ ఎన్ని వచ్చారు, ఒక్కొక్క వీడియోకి మీ ఛానల్కి ఎంతమంది వచ్చారు అని కూడా మొత్తం అంతా ఏజ్, ఏ టైపు అని మొత్తం వస్తుంది అన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉంటుంది. మొత్తం నేను చూపిస్తున్నాను. గ్రాఫిక్స్ ఇవన్నీ ఇట్లాగా, మీకు లాంగ్వేజెస్ ఇవన్నీ మీకు ఇట్లాగంటి అంటే ఇవన్నీ డీటెయిల్స్ చెప్పట్లా, ఇట్లా ఉంటాయి. ఫస్ట్ ఈ వీడియో ఓపెన్ చేశాను కదా, ఈ వీడియో పెట్టి నేను 1 గంట అవుతుంది. 3 వ్యూస్ చూశారు. అంటే ఇక్కడ రిస్ట్రిక్షన్స్ దగ్గర నాను అంటే కాపీరైట్ అని ఏమీ పడలేదన్నట్టు అర్థం అండి.
అదే రిజిస్ట్రేషన్ కాపీ రైట్ అని పడితే అది కాపీ రైట్, అది చూసుకోండి. ఇది 3 వ్యూస్ 0 సబ్స్క్రైబర్స్. రీచ్ ఎంతమందికి చూడండి, ఇక్కడ 6 మెంబర్స్ రీచ్ అయితే 3 చూశారు. కింద హౌ మెనీ చూసెస్ టు యూ, 50 మంది అంటే 100 మందిలో 50 మంది చూశారు, 50 మంది అంటే 6 కదా మనకు కావాల్సింది, దాంట్లో సగం అన్నమాట. అంటే సగం మంది చూశారు అని అర్థం. దీని తర్వాత కిందకి వెళ్దాం. దీంట్లోకి వచ్చేటప్పటికల్లా మీకు 20 వ్యూస్ వచ్చినాయి, 0.2 వాచ్ అవర్ వచ్చింది. ఈ వాచ్ అవర్ అనేది షార్ట్లో అది ఎప్పటికైనా సరే మీకు లాంగ్ వీడియోకి యాడ్ అవ్వదు. ఇక్కడ చూడండి 3 సభ్యులు వచ్చారు, 20 వ్యూస్. ఛానల్ పేజీలో అంటే ఛానల్ ఈ పేరు ఈ పేజీలో కొడితేనే వచ్చిన వాళ్ళు, యూట్యూబ్ సర్చ్లో వచ్చిన వాళ్ళు 5 అట్లాగా ప్రతి ఒక్కటి అనాలిసిస్ ఉండేది. 23 మందిలో 20 మందే చూశారు, అంటే 3 చూడలేదు. అంత క్లారిటీ చెప్తున్నా అండి, ప్రతి ఒక్కటి మిస్ అవ్వద్దండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ థర్డ్ది ఇది విజయ్, ఇది మన తమిళ. ఇది వచ్చేప్పటికల్లా మీకు చూస్తున్నారు కదా 92 మంది చూసారండి. 4 అవర్స్లో, విత్ ఇన్ 4 అవర్స్లో మనం ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ కరెక్ట్గా వేయటం వల్ల, ఇంకా హ్యాష్ ట్యాగ్స్ ఎలా వేయాలి కూడా చెప్తాను. ఇప్పుడు వరకేని కాదు, ఇది చూడండి 92 మంది, 0.4 వాచ్ అవర్స్. సబ్సులు చూసారా 8 మంది వచ్చారు. ఇలా సబ్బులు ఎక్కడెక్కడ దేనికి ఎందుకు వచ్చారు ప్రతి ఒక్కటి ఇక్కడ చూసుకోవచ్చు మీరు. రీచ్ 371 మందికి రీచ్ అయితే 92 మంది చూసారనమాట. యూనిక్ వ్యూజర్స్ అంటే మళ్ళా వచ్చి చూసేవాళ్ళు. దీంట్లో 23% చూస్తే మిగతా వాళ్ళు స్కిప్ చేశారు. సేమ్ ఇట్లాగా మనకి ఈ ఛానల్స్లో ఉన్నాయి కాబట్టి దీంట్లో ఇప్పుడు ఇది ఫస్ట్ అనమాట. 378 వ్యూస్, సెకండ్ వీడియో అనమాట ఇది. 384 వ్యూస్, 4 సబ్స్, 378 వ్యూస్. ఇలాంటి ట్రెండింగ్ పెట్టుకుంటే మనం ఈజీగా పక్కన వాళ్ళ దగ్గర ఫ్రెండ్స్కి తెలియకుండానే, ఇది మా ఫ్రెండ్స్కి కానీ ఏమీ తెలియకుండానే నేను చేసుకున్న వీడియో అండి ఇది. అందుకని నా ఓన్ మీకోసమే నేను నిన్న క్రియేట్ చేసింది, అది కూడా మీకు చూపించాను. డేట్ 12th మార్చ్ అని చెప్పేసి అని ఎవ్వరికీ పెట్టలేదు, ఓన్లీ ఇక్కడే పెట్టాను. కింద క్యాప్షన్ అనేది తర్వాత చెప్తాను మీకు. అది సెట్టింగ్స్, ఇక్కడ సెట్టింగ్స్ ఇప్పుడు చూసారు కదా, మెయిన్ ప్రాబ్లం ఇక్కడే ఫేస్ అయ్యిందండి. ఇంతకుముందు ఇక్కడ 500 సబ్స్క్రైబర్స్ అని చూపించేవాళ్ళు, ఇప్పుడైతే మాత్రం మీకు 500 సబ్స్క్రైబర్స్ అనేది లేదు, పోయింది. మొత్తం 5 పోయి 1000కి వచ్చి 4000 వాచ్ అవర్స్ లేదా 10 మిలియన్ వాచ్ అవర్స్. ఇవన్నీ అయిన తర్వాతే మనకి మొన్న అయ్యేది. ఇప్పుడు వరకు మీరు వీడియో చూశారు అంటే లైక్ చేస్తున్నారు అనుకుంటున్నా. 4000 వాచ్ అవర్స్ మాత్రం గ్యారంటీ అవ్వాలి. ఇందాటి వరకు 21 సబ్స్క్రైబర్స్ 25 సబ్స్క్రైబర్స్ అయ్యారు. మీకు ప్రస్తుతానికి చూపిస్తున్నాను ఇక్కడ, అంతే ప్రూఫ్. ఎందుకంటే చాలామంది నమ్మరు కాబట్టి. విత్ ఇన్ 24 అవర్స్లో 28 సబ్స్క్రైబర్లు వచ్చారండి. 28 సబ్స్క్రైబర్స్ మా ఫ్రెండ్స్కి వాళ్ళకి కాకుండా. ఇది మెయిన్ అప్డేట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. మార్చి 1 నుంచి 2500 వాచ్ అవర్స్, 500 సబ్స్క్రైబర్స్, 3000 వాచ్ అవర్స్ అనేది గోవిందా. అందుకని మీరు చేయాల్సింది ఇప్పటి నుంచి 1000 సబ్స్క్రైబర్స్. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికల్లా మీకు సబ్బులు ఎలా తెచ్చుకోవాలి పర్ఫెక్ట్గా. అంటే చాలామంది చెప్తూ ఉంటారు మీకు కొన్ని యాప్స్ ఉన్నాయండి, యాప్స్ వల్ల డబ్బులు కడితే 500 కడితే 1000. కొన్ని నిజాలు ఉన్నాయండి, నిజాలు కూడా చెప్తాను, దానివల్ల యూజెస్ చెప్తాను. అంటే వస్తాయి సబ్బులు, గ్యారంటీ వస్తాయి. ఇది మాత్రం మీకు కావాలి అనుకుంటే, చేయాలంటే కామెంట్ చేయండి, వీడియో పెట్టమని చెప్పేసి నేను గ్యారంటీ మీకు వీడియో పెడతాను. ఇంకా దీనికన్నా ఇంకా వివరంగా చెప్తాను. ఏ వీడియో అయినా సరే మీరు క్లారిటీగా మీకు అర్థమైనట్టు, ఇంకా ఇంతకన్నా క్లారిటీగా అయితే ఎవరు చెప్పరనుకుంటున్నాను. మీకు ఇంతవరకు యూట్యూబ్ అనేది వైటీ అని ఓపెన్ చేయాలి, అలా చూసుకోవాలి అనేది ఈ వీడియోలో మొత్తం క్లియర్గా చెప్పాను. కాబట్టి మీకు నిజంగా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. మీరు కామెంట్ చేసి లైక్ చేస్తేనే నెక్స్ట్ వీడియో పెడతానండి. లేదు మీకు నచ్చలేదు అంటే డిస్లైక్ కొట్టేసి నాకు వద్దు పెట్టద్దు అని చెప్పండి. థ్యాంక్ యూ, నో ప్రాబ్లం. ఎందుకంటే మీ వరకు మేము మోనో చేసుకున్నాం కాబట్టి మీకు అడ్వైస్ చేస్తున్నాం అంతే. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.